ఇక కేరళ సీఎంగా కేసీ వేణుగోపాల్ ఎప్పటి నుంచో వినిపిస్తున్నమాట. కేసీ వేణుగోపాల్కి అందరూ కూడా జై కొట్టారు. మరి 47 మంది ఎమ్మెల్యేలు మొగ్గు అట్టి అభిప్రాయ సేకరణలో సతీష్ వైపు 6, రమేష్కు 8 మంది మద్దతు. హైకమాండ్ కోర్టులో బంతి. సతీష్కు మద్దతుగా మిత్రపక్షాలు. నేడో రేపో మరి ఉత్కంఠకు తెర పడబోతుంది అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. నలభై 47 మంది ఎమ్మెల్యేల మొగ్గు అటే ఉంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. గురువారం ఏఐసీసీ పరిశీలనతో జరిగిన ముఖాముఖి భేటీలో కాంగ్రెస్కు ఉన్న 63 మంది ఎమ్మెల్యేలు 47 మంది వేణుగోపాల్ పేరును ప్రతిపాదించడం విశేషం. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ సాధించిన అద్భుతమైన విజయం తర్వాత ఇప్పుడు అందరి దృష్టి రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై పడింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ తరపున గెలిచిన 63 మంది ఎమ్మెల్యేలు అత్యధికులు వేణుగోపాల్ నాయకత్వాన్ని కోరుకోవడానికి రాజకీయం ఆసక్తిగా మారింది. తిరువనంతపురంలో ఏఐసీసీ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ ఆధ్వర్యంలో జరిగిన సిఎల్పి సమావేశం అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఎమ్మెల్యేల నుంచి విడివిడిగా అభిప్రాయాలు సేకరించిన పరిశీలకులు 47 మంది పైగా సభ్యులు కేసీ వేణుగోపాల్కే మొగ్గు చూపారు. అధికారిక ప్రకటన 1-2 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. నేడు రేపు ఫైనల్ కాబోతుంది అని చెప్పారు. దీంతో కేరళలో సీఎం ఎవరు అనేది మరికొన్ని గంటల్లో ఈ ఉత్కంఠకైతే తెరబడబోతుంది. ఇక బెంగాల్ సీఎం సువేందు అధికారి ప్రకటించిన అమిత్ షా నేడే ప్రమాణం. ఈ విజయం అసాధారణం. మరి బెంగాల్లో దీది మమతా బెనర్జీ పని అయిపోయిందంటానికి ఇక ఇదొక ఉదాహరణగా మనం భావించవచ్చు. మనకు తెలుసు సువేందు అధికారి గురించి. మమత అనుచరుడుగా ఉండి ఆమెపైన తిరుగుబాటు బావుట ఎగరవేసి ఈ రోజున ఆమెను కూడా ఓడించిన వైనం మామూలుది కాదు. బెంగాల్లో ఈ రోజున బీజేపీ పార్టీ సాధించిన విజయం అసాధారణమైనది. ఈ యొక్క ప్రభావం భారతదేశం మొత్తం మీద కూడా పడే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. సువేందు అధికారే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనే పశ్చిమ బెంగాల్ సీఎం అని చెప్పి అమిత్ షా కూడా చెప్పడం జరిగింది. ఈరోజే ప్రమాణ స్వీకారం ఉండబోతుందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బీజేపీ శాసనసభ పక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. కోల్కతాలో శుక్రవారం జరిగిన బీజేపీ నూతన ఎమ్మెల్యేల సమావేశం ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్న ఈ కార్యక్రమానికి కేంద్ర పరిశీలకుడిగా హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ బీజేపీ శాసనసభ పక్ష నేతగా సువేందు అధికారి పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తంగా 294 స్థానాలు కానీ 207 సీట్లు గెలుచుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఈ నేపథ్యంలో శాసనసభ పక్ష నేత ఎన్నికల కోసం కోల్కతాలోని విశ్వ బంగ్లా కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సహా పరిశీలకునిగా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో సువేందు అధికారి నందిగ్రామ్తో పాటు భవానీపూర్ స్థానం నుంచి కూడా పొందారు. ముఖ్యంగా భవానీపూర్లో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై 15,000కు పైగా ఓట్ల అధికంతో విజయం సాధించారు. ఈ విజయం అసాధారణమని చెప్పి అమిత్ షా కూడా కొనియాడటం జరిగింది. ఇక సువేందు అధికారి తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా బెంగాల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని ప్రచురించారు. ఇక రాయల్ సీమ తిరుపతికి భారీ పెట్టుబడులు, రాయల్ ఎన్ఫీల్డ్ రాకపై ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ అయితే చేశారు. మనకి తెలుసు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఎంతో కట్టుబడి ఉంది. దానిలో భాగంగానే ఎన్నో ప్రాజెక్టులు కావచ్చు, సంస్థలు కావచ్చు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. దానిలో ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ మరి అనన్య సామాన్యం అని చెప్పి ప్రస్తుతం ఉన్న రాజకీయ మేధావులు కూడా చెప్తున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ లేదా అదేవిధంగా పక్క దేశాల నుంచి కావచ్చు, పక్క రాష్ట్రాల నుంచి కావచ్చు, మరి వ్యాపార సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్కి అనువైన ప్రాంతం కావడంతో అక్కడికి మరి పెట్టుబడులు వెళుతున్నాయి. అదే సమయంలో రాయల్ ఎన్ఫీల్డ్ రాక కూడా రాయల్గా ఉండబోతుందని చెప్పి మరి తెలుస్తుంది. ఇక దీని గురించి కూడా చూద్దాం. ఇక రాయలసీమ తిరుపతికి భారీ పెట్టుబడులు కూడా రాబోతున్నాయి. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పదంలో నడిపించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడూ కరువు కాటకాలతో బాటుదనంతో సతమతమయ్యే రాయలసీమ రూపురేఖలు ఇక పూర్తిగా మారిపోనున్నాయని ఆకాంక్షించారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించే దిశగా అడుగులు పడుతున్నాయని సూచిస్తూ ఇది రాయలసీమ కాదు ఇక రాయల్ సీమ అని చేసిన వ్యాఖ్యలు పారిశ్రామిక రాజకీయాల్లో ఆసక్తి రేపిస్తున్నాయి. సీమ దిశ మార్చేలా వస్తున్న సరికొత్త పెట్టుబడులమే నేపథ్యమే సీఎం
ఉత్సాహభరిత పోస్టుకు ప్రధాన కారణమని తెలుస్తుంది. ఆధ్యాత్మిక నగరి తిరుపతి కేంద్రంగా భారీ పారిశ్రామిక విప్లవానికి నాంది పడుతుంది. ప్రముఖ ద్విచక్ర వాహనదార తయారీ సంస్థ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ తిరుపతి భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు సన్నద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా ఆటోమొబైల్ రంగంలో తిరుపతి జాతీయ స్థాయిలోనే ఓ కీలక హబ్గా రూపాంతరం చెందబోతుంది. సుపరిణామాన్ని ఉద్దేశించి సీఎం చంద్రబాబు రాయలసీమకు ఇక రాయల్ కళ వస్తుందంటూ ట్విట్టర్గా ఎక్స్ వేదికగా హర్షాన్ని వ్యక్తం చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ రాకతో కేవలం ఒక భారీ పరిశ్రమ రావడం మాత్రమే కాకుండా దాని అనుబంధ సంస్థలు కూడా క్యూ కడతాయని, తద్వారా ఆ ప్రాంతంలోని వేలాది మందికి కూడా ఇది ఉపాధి కలుగుతుందని, కాబట్టి ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తాయి. అందున మరి కరువు కాటకాలతో వాన మీద ఆధారపడి ఉండే రాయలసీమలో మరి ఎటువంటి పరిస్థితుల్లో మరి ఈ యొక్క ప్రాజెక్టులు రావటం, ఈ యొక్క సంస్థలు రావడం అనేది మరి ఆహ్వానించదగ్గ విషయం. ఇక్కడి నుంచి రాయలసీమ వాసులు ఎంతో హ్యాపీగా ఉంటారని చెప్పి కూడా తద్వారా ఆయన యొక్క ట్వీట్ ద్వారా అర్థమవుతుందని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. ఇక ప్రాణహితకు జలహారతి మంత్రులు జూపల్లి వివేక్ ప్రత్యేక పూజలు చేశారు. తుమ్మిడిహెట్టి పునరుద్ధీకరణ కృషి మహారాష్ట్రలోని త్వరలోనే చర్చలు. సీఎం రేవంత్ ఆదేశాలతో పర్యటన. తెలంగాణ ఎంపీలు కేంద్ర మంత్రులు సహకరించాలని మంత్రుల విజ్ఞప్తి. తెలంగాణ సాగునీటి రంగానికి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పునరుద్ధీకరణ కృషి చేస్తుందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శుక్రవారం తుమ్మిడిహెట్టి ప్రతిపాదన ప్రాంతాన్ని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి సందర్శించి ప్రాణహిత నదికి ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. ఇక అనంతరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అంశాలపై సాగునీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు బరాజ్ ఎత్తు సామర్థ్యం, మహారాష్ట్రలోని సివిని గ్రామం ముంపు పరిస్థితులను, అటవీ మరియు పర్యావరణ అనుమతులు తదితర అంశాలపై అధికారులు మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2008లో 38,500 కోట్ల అంచనా వ్యయంతో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ల సుజలా స్రవంతి ప్రాజెక్టు భూమి పూజ చేశారని గుర్తు చేశారు. మరి ఈ సందర్భంగా మరి ప్రాణహితకు జలహారతి అయితే ఇచ్చారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా మరి ప్రేమ శిక్ష కత్తుల వేట సికింద్రాబాద్లో బీటెక్ విద్యార్థి దారుణ హత్య జరిగిందని కూడా ప్రచురించారు. ఇక 17 సార్లు కత్తితో పొడిచి కిరాతకంగా చంపిన యువతి బంధువులు, మరి సీతాఫలం మండిలో యువకుని వేటాడి చంపిన దుండగులను కూడా ప్రచురించారు. ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న సంఘటన సికింద్రాబాద్ పరిధిలో తీవ్ర కలకలాన్ని రేపింది. తన కూతురిని ప్రేమిస్తున్నాడన్న కక్షతో యువతి బంధువులు ఒక యువకుడిని మృగాల్లా వేటాడి నడి రోడ్డుపై అతి కిరాతకంగా హతమార్చారు. జవహర్ నగర్ ప్రాంతానికి చెందిన యవన్ అనే బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి సీతాఫలం మండి చెందిన ఒక యువతిని గత 4 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడు. వీరి ప్రేమ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు పలుమార్లు యవన్ను తీవ్రంగా హెచ్చరించారు. అయినప్పటికీ తన ప్రేమను వదిలేకపోయిన యవన్ సీతాఫల్ మండిలో ఉండే తన స్నేహితులతో ఇంట్లోనే ఉంటూ తరచూ